వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బెంగాల్లో హిందువులపై జరుగుతున్న మరణకాండకు నిరసనగా విహెచ్పి నిరసన గళం. రంగారెడ్డి కలెక్టరేట్ ఉద్యోగి టోల్ సిబ్బందిపై దాడి. మగవారి హక్కుల కోసం ఢిల్లీలో సత్యాగ్రహం. భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి గిరిజవాణి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం. రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని దోచుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం. బీజేపీ నాయకులు రఘునాథ్ వెర్రవల్లి. గంజాయి కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసిన జైపూర్ పోలీసులు. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ జిల్లా నిన్న మధ్యాహ్నం 12 గంటల సమయంలో మార్కండేయ కాలనీ, మంగళికుంట, డాక్టర్స్ కాలనీ 2కు చెందిన కందగట్ల శ్రావణ్ కుమార్ కిరణ్ అనే వ్యక్తి ఎటువంటి లైసెన్స్ లేకుండా స్టెరాయిడ్లను అమ్ముతున్నాడనే సమాచారం మేరకు కిరణ్ ఇంటి వద్దకు వెళ్లి తనిఖీ చేయగా అతని ఇంటిలో ప్రమాదకరమైన స్టెరాయిడ్స్ టాబ్లెట్స్ మరియు ఇంజెక్షన్లు దొరికాయని వరంగల్ ఏసీపీ తెలపడం జరిగింది. వరంగల్ ఏసీపీ వారు మాట్లాడారు. వరంగల్లో బాడీ బిల్డింగ్కు, మజిల్ గ్రోతింగ్కు మరి వాడేటువంటి స్టెరాయిడ్స్ ఇల్లీగల్గా అమ్ముతున్నటువంటి ఒక వ్యక్తిని పట్టుకొని ఈరోజు ఈ యొక్క స్టెరాయిడ్స్ను సీజ్ చేయడం జరిగింది. సో కేసు డీటెయిల్స్లోకి వెళితే, కందగట్ల శ్రావణ్ కుమార్ అలియాస్ కిరణ్, ఇతను మన వరంగల్ డాక్టర్స్ కాలనీలో నివసిస్తూ ఉంటాడు. ఇతనుకు బాడీ బిల్డింగ్ అంటే ఒక ప్యాషన్. బాడీ బిల్డింగ్ పోటీలలో పాల్గొనాలి, బాడీ డెవలప్ చేయాలి అనేటువంటిది ఈయనకు బాగా ఇంట్రెస్ట్ ఉండే. దాంతో ఇతను ఒక జిమ్లో జాయిన్ అవుతాడు. ఆ జిమ్లో జాయిన్ అయిన తర్వాత మరి చాలా కసరత్తు చేస్తాడు. ఆయన అనుకున్న ప్రకారము మరి ఆ మజిల్ డెవలప్ కాకపోవడంతో ఆ జిమ్లో ఉన్నటువంటి ఒక శ్రావణ్ అనే అతను ఈ రకంగా కాదు, దీనికి కొన్ని స్టెరాయిడ్స్ వాడితే మనకు ఈజీగా తక్కువ వర్కౌట్తో ఎక్కువ మజిల్ వస్తుంది అని చెప్పేసి ఒక సలహా ఇస్తాడు. ఆ ప్రశాంత్ యొక్క సలహా మేరకు ఇతను ఈ స్టెరాయిడ్స్ కోసము సెర్చ్ చేస్తూ ఉంటాడు. ఈ సెర్చ్ చేసేటువంటి క్రమంలో త్రూ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇతను ఒక ఇద్దరు వ్యక్తులు పరిచయం అవుతారు. మణికంఠ అండ్ ఆనంద్, వీళ్ళిద్దరిది కూడా వైజాగ్, విశాఖపట్నము. వీరి ద్వారా ఇతను గత 4 సంవత్సరాల నుంచి ఇంపోర్టెడ్ ఇవన్నీ కూడా విదేశాలకు చెందినటువంటి బ్యాన్డ్, ప్రొహిబిటెడ్ స్టెరాయిడ్స్ ఇవన్నీ కూడా జర్మనీ, వియత్నాం, బల్గేరియా లాంటి కంట్రీస్ నుండి మరి మణికంఠ అండ్ ఆనంద్ కుమార్ వాళ్ళు తీసుకురావడము, వాటిని సీక్రెట్గా మరి మన శ్రావణ్ కుమార్కు అమ్మడం జరుగుతూ ఉంది. ఈ శ్రావణ్ కుమార్ తన సొంతగా వాడుకోవడమే కాకుండా తన జిమ్కు వచ్చేటువంటి రీసెంట్లీ మన హన్మకొండలోని మరి జేడి జిమ్స్లో ఇతను ప్రజెంట్ ట్రైనర్గా పనిచేస్తున్నాడు. సో ఇతనితో పాటు ఆ జిమ్కు వచ్చేటువంటి వారికి కూడా కొంతమందికి ఇతను ఇది సప్లై చేయడం జరిగింది. సో దీన్ని 2 టైప్స్లో, ఇటు ట్యాబ్లెట్ రూపంలో అండ్ సెకండ్ ఇంజెక్షన్ ఆయిల్స్ రూపంలో ఈ 2 రకాల స్టెరాయిడ్స్ తీసుకొని మరి అతను ఓన్ యూసేజ్ కోసము అండ్ వేరే వాళ్ళకు ఇవ్వడం జరిగింది. సో ఈరోజు మనకు ఒక నమ్మదగినటువంటి సమాచారంతో నార్కోటిక్ ఇన్స్పెక్టర్ రవి అండ్ మా మట్వాడ ఇన్స్పెక్టర్ గోపి అండ్ మన మట్వాడ ఎస్ఐ విఠల్, నార్కోటిక్ ఎస్ఐ రాజు అండ్ వాళ్ళ సిబ్బంది అండ్ మన లోకల్ పోలీస్ సిబ్బంది సంయుక్తంగా ఈరోజు ఒక నమ్మదగినటువంటి సమాచారం పైన ఈ కందగట్ల శ్రావణ్ కుమార్ ఇల్లుని సోదా చేయగా సుమారు ఒక 20,000 వర్తు చేసేటువంటి విదేశీ స్టెరాయిడ్స్ను ఈరోజు సీజ్ చేయడం జరిగింది.
సో వీటిని సీజ్ చేసి అతన్ని అరెస్ట్ చేసి ఇతనికి రిమాండ్ పంపడం జరుగుతూ ఉన్నది. ఇవన్నీ కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా వీటిని ల్యాబ్కు పంపించి తగిన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో దీంట్లో మరి ఇది పట్టుకోవడంలో ఈ యొక్క సమాచారాన్ని సేకరించడంలో మరి ప్రతిభ చూపించి అన్ని కులాల మతాల వారు ఆశీర్వదించడంతోనే తాను ఎంపీగా గెలుపొందానని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. ఈస్టర్ పండుగను పురస్కరించుకొని మరియు ఎవాంజలికల్ రెస్టోరింగ్ టీం మరియు జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలో నిర్వహించిన రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడారు. ఈరోజు జనసేన పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొన్నటి రోజున మన ఆదోని వైసీపీ కౌన్సిలర్లు, మన ఆదోని మాజీ శాసనసభ్యులు మరి వారు వైసీపీ నాయకులు చేసినటువంటి అడావిడి విషయంలో ఆదోని నియోజకవర్గ ప్రజలకు తెలియచేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ యొక్క ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఆదోని నియోజకవర్గ ప్రజలు నవ్వుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే రాష్ట్రంలో వైసీపీ నాయకులు మొత్తం కూడా ఇదే రకంగా ఉంటారనేటటువంటి ధోరణిలో ఈరోజు వైసీపీ నాయకుల యొక్క తీరు, వాళ్ళ యొక్క ప్రవర్తన మనమందరం కూడా చూస్తున్నాం. ఒక్కసారి ఆదోని నియోజకవర్గ ప్రజలు గమనించాలి. వైసీపీ అవిశ్వాస తీర్మానం మనం అందరం కూడా చూసాం. ఆదోనిలో ఈరోజు చైర్పర్సన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. మరి వారి పార్టీ చైర్పర్సన్ని వారు దించుకోవడానికి అవిశ్వాస తీర్మానం, మేము అవిశ్వాస తీర్మానం నెగ్గాము అని చెప్పి పార్టీ కార్యాలయాల్లో ప్రెస్ మీట్లు. దీనికి కర్నూలు జిల్లా అధ్యక్షులు, వైసీపీ అధ్యక్షులు, నేను మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నా. ఈరోజు ఆదోని వైసీపీకి జనసేన పార్టీ సూటిగా ప్రశ్నిస్తూ ఉంది. ఇప్పుడు రానున్నటువంటి కౌన్సిలర్ల ఎన్నికల్లో, ఇప్పుడు రానున్నటువంటి సర్పంచ్ ఎన్నికల్లో గెలవండి. అప్పుడు కదా మీరు బాణసంచ కాల్చాలి, అప్పుడు కదా మీరు దాన్ని ఏమంటారు, అప్పుడు కదా మీరు ఎంజాయ్ చేయాలి, సంబరాలు చేసుకోవాలి. మీ పర్సన్ దించుకోవడానికి మీరు సంబరాలు, ఇది కాదు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఏమని గమనిస్తున్నారు? చాలా మంది మమ్మల్ని ప్రజలు కూడా అడిగారు, ఏంటండి వైసీపీ వాళ్ళ చైర్పర్సన్ వాళ్ళు దించుకోవడానికి వారేదో పెద్ద ఇది చేసినట్లు, వాళ్ళేదో ఇప్పుడు రానున్నటువంటి ఎన్నికల కౌన్సిలర్లు గెలిచిన విధంగా సంబరాలు చేసుకుంటుంటే మాకు చాలా విచిత్రంగా ఉంది, ఎందుకు అట్లా తయారయ్యారు వైసీపీ నాయకులు అని చెప్పి ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. నేను ఈరోజు జనసేన పార్టీ వైసీపీని తీవ్రంగా ఖండిస్తా ఉంది. ఇప్పుడు రానున్నటువంటి కౌన్సిలర్లో గెలవండి. నేను ఒక్కటే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజలు కూటమి ప్రభుత్వంపై చాలా విశ్వాసంగా ఉన్నారు, కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలబడినారు. రానున్నటువంటి కౌన్సిలర్ల ఎన్నికల్లో, రానున్నటువంటి సర్పంచ్ ఎన్నికల్లో 42 వార్డులకు 42 కూటమి కైవాసం చేసుకోబోతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు వైసీపీ నాయకులకి తెలియజేస్తా ఉన్నాం. మీరు అనుకుంటున్నారేమో గతంలో మీరు చేసినటువంటి తప్పులు కానీ, మీరు చేసినటువంటి అన్యాయాల గురించి ఇంకా ప్రజలు మరిచిపోయారు, ప్రజల్ని ఇప్పుడు మనము నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తే ప్రజలు నమ్ముతారేమో అని మీరు అనుకుంటున్నారేమో. అది కుదరదు. ప్రజలు వైసీపీని నమ్మేటువంటి పరిస్థితే లేదు. ప్రజలు వైసీపీ పార్టీ ఆదోని ప్రజల్లో విశ్వాసం కోల్పోయింది. అదే మొన్న జరిగినటువంటి రిజల్ట్. కర్నూలు జిల్లాలో ఇక్కడ బీజేపీకి 3000 ఓట్లు ఉన్నటువంటి నియోజకవర్గం ఇది. అలాంటి నియోజకవర్గంలో ఎన్డీఏ తరఫున బీజేపీ అభ్యర్థి మా ఎమ్మెల్యే డాక్టర్ పివి పార్థసారథి గారికి టికెట్ ఇస్తే 1,00,000 మెజారిటీతో గెలుస్తామని చెప్పి ప్రచారం చేసుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ మరి 18,000 ఓట్ల పైచిలుకుతో ప్రజలు చిత్తుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించారు.
మీరు అనుకోవచ్చు మేము చేసిన అన్యాయాలు కానీ అక్రమాలు కానీ ప్రజలు మర్చిపోతారని. ఎప్పటికీ ప్రజలు మర్చిపోరు. ఈ ఎన్డీఏ కూటమి పైన ప్రజలకు విశ్వాసం ఉంది. తప్పకుండా ఎన్డీఏ ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నెరవేర్చి తీరుతామనేటువంటి విషయాన్ని కూడా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. నా పేరు ఎం పులిరాజు, ఆదోని జనసేన పార్టీ మండల నాయకుడు. పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 9-10 డివిజన్లలో మచిలీ బజార్, రాగన్న దర్వాజా, చౌరస్తా బీఆర్ఎస్ పార్టీ రథోత్సవ సభ విజయవంతం చేసేందుకు సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇప్పుడు మన డివిజన్ అధ్యక్షులు ఖలీల్ గారి ఆధ్వర్యంలో పార్టీకి విరాళంగా ఒక 10,000 రూపాయలు ఖలీల్ గారు ఇవ్వడం జరుగుతున్నది. జై తెలంగాణ. అన్ని డివిజన్లో అన్న గారికి పార్లమెంట్ అయితే చిన్న భారీ బహిరంగ సభలు మనం ఈ యొక్క పార్టీ పుట్టి ఈ కనుమ పుట్టి సంవత్సరాలు మీ అందరినీ మధ్య పెట్టి అమలు కలిగినటువంటి 6 కార్యక్రమాలు చెప్పి 2004 పడి కళ్యాణ్ నాడు భారీ బహిరంగ సభలో అని చెప్పి వినడానికి చాలా మంది రైతులు మూటపడతారు. మళ్ళీ ఆత్మహత్య స్టార్ట్ అయినాయి. ఆయన 10 సంవత్సరాల పాలనలో ఇప్పుడు కూడా ఎవరు కూడా రైతులు ఆత్మహత్య చేసుకోలేదు. మళ్ళీ మొదలైనాయి కాబట్టి ఆయన ఏం చెప్తాడో వినేందుకు అందరం కూడా రావాలి. విశాఖ చేరుకున్న కూటమి కార్పొరేటర్లు. మలేషియా నుంచి రాత్రి విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న కార్పొరేటర్లు వీరందరినీ బస్సులో ప్రైవేట్ హోటళ్లు, రిసార్ట్లను తరలించారు. ఉదయం 11 గంటలకు జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో ప్రస్తుత మేయర్పై అవిశ్వాస తీర్మానం నేరుగా వీరంతా జీవీఎంసీకి చేరుకున్నారు. అటువైపు నుంచి వెళ్తున్నా. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకొని క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్ శాంతి ర్యాలీ నిర్వహించారు. శనివారం జిల్లా కేంద్రంలోని ధర్మపురి రోడ్లోని వెస్లీ చర్చ్ జగిత్యాల అసోసియేషన్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా జగిత్యాల తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి ఆడవుల జ్యోతి లక్ష్మణ్ రన్ ఫర్ జీసస్ శాంతి ర్యాలీలో పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సిల్వన్ బెన్నీ, జూన్ వెస్లీ, విఘ్నేష్, చర్చ్ ఫాస్టర్స్ క్రైస్తవులు తదితరులు పాల్గొన్నారు. రన్ ఫర్ జీసస్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గారు మనకు ముఖ్య అతిథులు వీచేశారు. ఒక రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని వారి జెండా ఊపి ప్రారంభిస్తారు. మరి మన మధ్యలో జగిత్యాల అర్బన్ అండ్ రూరల్ మండల్ పాస్టర్స్ అండ్ ఎవాంజలిస్ట్ అసోసియేషన్ చైర్మన్ గారు జీవరత్నమయ్య గారు ప్రార్థిస్తుండగా ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. సర్వశక్తుని సన్నిధిలో తల వంచుకుందాం. దేవా, ఈ గొప్ప కార్యము నిన్నటి దినాన మీరు పాపుల మానవాళి పాపముల కొరకై శిలువ మీద మరణం పొందారు.
ఈరోజు సమాధిలో ఉంచబడ్డారు. ఇది నిశ్శబ్ద శనివారం. రేపటి దినాన జయోత్సవంతో మృత్యుండే లేచేటువంటి క్రీస్తు కొరకు మేము ప్రకటించడానికి వెళుతూ ఉన్నాం. మీరు మాతో ఉండండి, మీ సన్నిధి మాతో ఉంచండి. మీ దూతలను ప్రభా మాకు ముందుంచి నడిపించి మని పొందమని నేను మీ సేవకురాలు ప్రభా కమిషనర్ గారిని నడిపించిన విధానం బట్టి స్తోత్రాలు. ఈ కార్యమంతా కూడా మీకే ఘనత మహిమ ప్రభావాలు కలిగినట్లు మమ్మల్ని సాధనాలుగా వాడుకున్నామని యేసు నమ్ముచున్నాం తండ్రి. ఆమేన్. అదోని పట్టణంలో స్థానిక అదోని జనసేన పార్టీ ఆఫీస్ నందు జనసేన పార్టీ మండల నాయకులు ఎం పులిరాజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మొన్నటి రోజున వైసీపీ మున్సిపల్ చైర్మన్పై అవిశ్వాస తీర్మానం పెట్టి పంతం నెగ్గించుకున్న వైసీపీ చైర్పర్సన్పై అవిశ్వాస తీర్మానం పెట్టి వారి పార్టీకి సంబంధించినటువంటి చైర్పర్సన్ను దింపేసి పార్టీ ఆఫీస్లో సంబరాలు చేసుకున్న వైఎస్ఆర్సీపీ పార్టీ అనంతరం వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం, అక్కడే సంబరాలు చేసుకోవడం, కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షులు మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాజీ శాసనసభ్యులతో కలిసి కూటమి ప్రభుత్వానికి పతనం మొదలైందని మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయకర్ విక్రమ్, పట్టణ యువ నాయకులు మరియు శ్రీనివాసులు, పృథ్వీ, కడితోట జయరాజు, ప్రకాష్ తదితరులు పాల్గొనడం జరిగింది. చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ యొక్క ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఆదోని నియోజకవర్గ ప్రజలు నవ్వుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే రాష్ట్రంలో వైసీపీ నాయకులు మొత్తం కూడా ఇదే రకంగా ఉంటారనేటటువంటి ధోరణిలో ఈరోజు వైసీపీ నాయకుల యొక్క తీరు, వాళ్ళ యొక్క ప్రవర్తన మనమందరం కూడా చూస్తున్నాం. ఒక్కసారి ఆదోని నియోజకవర్గ ప్రజలు గమనించాలి. వైసీపీ అవిశ్వాస తీర్మానం మనం అందరం కూడా చూసాం. ఆదోనిలో ఒకసారి మీరందరూ కూడా ఆలోచన చేయాలి. ఆదోని ప్రజలందరూ కూడా వారే 41 మంది కౌన్సిలర్లు, వాళ్ళ చైర్పర్సన్ దించడానికే అవిశ్వాస తీర్మానం. అంటే ఇది కేవలం ఆదోని నియోజకవర్గ ప్రజలను మభ్యపెట్టడానికి, ఆదోని ప్రజలను నమ్మించడానికి, ఆదోని ప్రజలను మరొక్కసారి మోసం చేయడానికి మాత్రమే మొన్న వారు చేసినటువంటి అడావిడి అనేటువంటి విషయాన్ని నేను మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నా. ఈరోజు ఆదోని వైసీపీకి జనసేన పార్టీ సూటిగా ప్రశ్నిస్తూ ఉంది. ఇప్పుడు రానున్నటువంటి కౌన్సిలర్ల ఎన్నికల్లో, ఇప్పుడు రానున్నటువంటి సర్పంచ్ ఎన్నికల్లో గెలవండి. అప్పుడు కదా మీరు బాణసంచ కాల్చాలి, అప్పుడు కదా మీరు అప్పుడు కదా మీరు దాన్ని ఏమంటారు, అప్పుడు కదా మీరు ఎంజాయ్ చేయాలి, సంబరాలు చేసుకోవాలి. మీ పర్సన్ దించుకోవడానికి మీరు సంబరాలు. ఇది కాదు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఏమని గమనిస్తున్నారు? చాలా మంది మమ్మల్ని ప్రజలు కూడా అడిగారు, ఏంటండి వైసీపీ వాళ్ళ చైర్పర్సన్ వాళ్ళు దించుకోవడానికి వారేదో పెద్ద ఇది చేసినట్లు, వాళ్ళేదో ఇప్పుడు రానున్నటువంటి ఎన్నికల కౌన్సిలర్లు గెలిచిన విధంగా సంబరాలు చేసుకుంటుంటే మాకు చాలా విచిత్రంగా ఉంది. ఎందుకు అట్లా తయారయ్యారు వైసీపీ నాయకులు అని చెప్పి ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. నేను ఈరోజు జనసేన పార్టీ వైసీపీని తీవ్రంగా ఖండిస్తా ఉంది. ఇప్పుడు రానున్నటువంటి కౌన్సిలర్లో గెలవండి. నేను ఒక్కటే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజలు కూటమి ప్రభుత్వంపై చాలా విశ్వాసంగా ఉన్నారు. కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలబడినారు. రానున్నటువంటి కౌన్సిలర్ల ఎన్నికల్లో, రానున్నటువంటి సర్పంచ్ ఎన్నికల్లో 42 వార్డులకు 42 కూటమి కైవాసం చేసుకోబోతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు వైసీపీ నాయకులకి తెలియజేస్తా ఉన్నాం. మీరు అనుకుంటున్నారేమో గతంలో మీరు చేసినటువంటి తప్పులు కానీ, మీరు చేసినటువంటి అన్యాయాల గురించి ఇంకా ప్రజలు మరిచిపోయారు, ప్రజల్ని ఇప్పుడు మనము నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తే ప్రజలు నమ్ముతారేమో అని మీరు అనుకుంటున్నారేమో. అది కుదరదు. ప్రజలు వైసీపీని నమ్మేటువంటి పరిస్థితే లేదు. ప్రజలు వైసీపీ పార్టీ
ఆదోని ప్రజల్లో విశ్వాసం కోల్పోయింది. అదే మొన్న జరిగినటువంటి రిజల్ట్. జిల్లాలో, కర్నూలు జిల్లాలో ఇక్కడ బీజేపీకి 3,000 ఓట్లు ఉన్నటువంటి నియోజకవర్గం ఇది. అలాంటి నియోజకవర్గంలో ఎన్డీఏ తరఫున బీజేపీ అభ్యర్థి మా ఎమ్మెల్యే డాక్టర్ పివి పార్థసారథి గారికి టికెట్ ఇస్తే 1,00,000 మెజారిటీతో గెలుస్తామని చెప్పి ప్రచారం చేసుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ మరి 18,000 ఓట్ల పైచిలుకుతో ప్రజలు చిత్తుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించారు. మీరు అనుకోవచ్చు మేము చేసిన అన్యాయాలు కానీ అక్రమాలు కానీ ప్రజలు మర్చిపోతారని. ఎప్పటికీ ప్రజలు మర్చిపోరు. ఈ ఎన్డీఏ కూటమి పైన ప్రజలకు విశ్వాసం ఉంది. తప్పకుండా ఎన్డీఏ ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నెరవేర్చి తీరుతామనేటువంటి విషయాన్ని కూడా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. నా పేరు ఎం పులిరాజు, ఆదోని జనసేన పార్టీ మండల నాయకుడు. ఎండ తీవ్రతకు వాహనదారులు, ప్రయాణికులకు, పాదచారులకు ఇబ్బందులు పడకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నట్టు వరంగల్ ట్రాఫిక్ సిఐ రామకృష్ణ తెలిపారు. వరంగల్ నగరంలో పలుచోట్ల ప్రయాణించే వాహనదారులు సిగ్నల్స్ వద్ద ఆగినప్పుడు బస్టాండ్లకు ఎండ తీవ్రతకు ఇబ్బంది పడకుండా గ్రీన్ మ్యాట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎండలు అందరికీ నమస్కారం. వరంగల్ ప్రజలకి ఎండలు విపరీతంగా పెరిగినాయి కాబట్టి వాహనదారులకు ఇబ్బంది కాకుండా సిగ్నల్స్ దగ్గర వెయిటింగ్ పీరియడ్, మనకి రెడ్ లైట్ పడినప్పుడు ఆగినప్పుడు వాళ్ళకి ఎండకి ఇబ్బంది కాకుండా ఉండడం కోసం గ్రీన్ మ్యాట్స్ అరేంజ్ చేయడం జరిగింది పోచమ్మ నగర్లో. అదేవిధంగా పోచమ్మ నగర్ నుంచి ముందుకు వస్తే కొంచెం బావర్చి ముందు బస్ స్టాప్ అందరూ కూడా ఎండలో ఉంటారు. వాళ్ళని చూసి ప్రతిరోజు చూడటం అవుతుంది, ఇబ్బంది పడుతుందని చెప్పి ఆలోచించి బస్ స్టాప్లో కూడా ఈ గ్రీన్ మ్యాట్ అనేది టెంపరీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్టీపీసీ రామగుండం ఏరియా సిఐటియు కమిటీ సమావేశం ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలోని సిఐటియు ఆఫీస్లో నాంసాని శంకర్ అధ్యక్షతన జరిగింది. ఇందులో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రతిఘటనగా మే 20న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె చేయాలని కార్మిక ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయని, ఈ సమ్మెను రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో జయప్రదంగా నిర్వహించడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈరోజు ఎన్టీపీసీ రామగుండం ఏరియా సిఐటియు సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఇందులో ప్రధానంగా రేపు మే 1వ తారీఖు నాడు జరిగేటువంటి ప్రపంచ కార్మిక దినోత్సవం అయినటువంటి మేడేను అత్యంత జయప్రదంగా ఇక్కడ నిర్వహించాలని, అదేవిధంగా కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మే 20న జరిగేటువంటి దేశవ్యాప్త సమ్మెను జయప్రదంగా నిర్వహించాలని చర్చించుకోవడం జరిగింది. దేశంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మికులకు ఉన్నటువంటి 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్ల పేరుతోటి ఈరోజు కార్మికులకు ఉన్నటువంటి హక్కుల్ని, సౌకర్యాల్ని నిర్వీర్యం చేస్తున్నది. ఈ లేబర్ కోడ్లు అమల్లోకి వస్తే 8 గంటల పనిదినం 12 గంటలకు మారబోతూ ఉంది. సమ్మె హక్కు నిర్వీర్యమవుతుంది. అదేవిధంగా సంఘాలు పెట్టుకునేటువంటి హక్కు హరించబడతా ఉంది. ఇప్పటి వరకు కార్మికులకు ఉన్నటువంటి పిఎఫ్, ఈఎస్ఐ, బోనస్, గ్రాట్యుటీ, సెలవులు తదితర సంక్షేమం నిర్వీర్యమయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఒక రకంగా కార్మికులందరినీ యజమానులకు బానిసలుగా మార్చే విధంగా ఈ లేబర్ కోడ్లు ఉన్నాయి. అందుకే ఈ లేబర్ కోడ్లను రద్దు చేయాలని, రెండవది ప్రభుత్వ రంగ సంస్థలు, ఈ దేశంలో ఉండేటువంటి ప్రజలందరి శ్రమతోటి నిర్మించబడ్డటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని కార్పొరేట్ శక్తులకు విచ్చలవిడిగా అమ్ముతా ఉంది కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం.
అందుకని ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ చేయొద్దు, కార్పొరేట్లకు అమ్మొద్దనేది. అట్లాగే కార్మికులకు కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు నిర్ణయించాలని తదితర డిమాండ్లతోటి మే 20వ తారీఖు నాడు జరుగుతున్నటువంటి ఈ సమ్మె ఆల్ ట్రేడ్ యూనియన్స్, ఈ దేశంలో ఉండేటువంటి రాష్ట్రంలో ఉన్న కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లన్నీ కలిసి పిలుపునిచ్చినాయి. అందుకని ఇది ఒక దేశభక్తియుతమైనటువంటి సమ్మె. ఈ సమ్మెలో ఈ ప్రాంతంలో ఉండేటువంటి కాంట్రాక్టు, పర్మనెంట్, అసంఘటిత రంగం, స్కీమ్ వర్కర్స్ ఎవరైనా నీ నా అనేటువంటి భేదం లేకుండా సమస్త కార్మిక వర్గం ఈ సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ సమ్మెను విస్తృతంగా ఈ ప్రాంతంలో ప్రచారం చేయడం కోసం నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. కాబట్టి ఈ కార్మిక వర్గ హక్కుల రక్షణ కోసం, సౌకర్యాల రక్షణ కోసం జరిగేటువంటి సమ్మెలో మొత్తం కార్మికులు, ఉద్యోగులు పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.